రోజులుగా అఖండ పరిణామ శ్రీకృష్ణ భాగవతం వీరును నడుస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈరోజు ముగింపు రోజు. ఎందుకంటే దానికి సంబంధించి 7 రోజులుగా భజన మండలాలకు మరియు అన్నదానం చేసిన ఆ గ్రామాలకు సభ్యులకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం బాసర గ్రామం తరఫున. ఎందుకంటే జగద్గురు టైం లాగా శ్రీకృష్ణుడు ప్రపంచ నిలయండు. అలాంటి శ్రీకృష్ణుడు మఠంలో ఈరోజు 7 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కృషి చేసిన మా అన్న సుభాష్ అన్న గారికి ప్రత్యేక అభినందన తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నిమిషం అందరినీ కలుపుకొని పోయి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయం చేసిన మా సుభాష్ అన్న గారికి ప్రత్యేక అభినందన తెలుస్తుంది. అంటే 7 రోజులు భూమానంద స్వామి ఆధ్వర్యంలో వైష్ణవి దీది గారి ప్రవచనం చూస్తే తెలుసా, దీది గారు ఏజ్లో చిన్నైనా కూడా 60-70 సంవత్సరాల అనుభవం లెక్క ప్రవచనం ఇస్తుంది. ఆ మేడం కూడా మాకు బాసర గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక అభినందన చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమం చేసిన భజన మండలి వాళ్లకు మరియు అన్నదానం ఏర్పడిన వాళ్లకు ప్రత్యేకంగా బాసర గ్రామస్తులుగా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. అలాగే శ్రీకృష్ణుడు ప్రపంచంలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున భక్తులు రావడానికి నిదర్శనం బాసర క్షేత్రం కావడానికి ప్రత్యేకమైంది. ఇప్పటికైనా కొందరు శ్రీకృష్ణ ఆలయంకు సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేసుకునే విషయంలో కొందరు పాల్పడుతున్నారు. తక్షణమే దైవ కార్యానికి సంబంధించిన ల్యాండ్ని కూడా దేవుడికి వదిలేయాలని మేము పుణ్యక్షేత్రమైన శ్రీకృష్ణ ఆలయం వద్ద అఖండ హరినామ సప్త భాగవత్ భూమన్న మహారాజ్ ఆధ్వర్యంలో 12వ డేట్ నుంచి ఈరోజు 19 వరకు ఈరోజు కాలకీర్తన మాధవ్ మహారాజ్ మరియు ముఖ్య అతిథిగా రామారావు పటేల్ ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వారందరికీ ఫస్ట్గా శ్రీకృష్ణ ఆలయం తరఫున వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ చుట్టుపక్కల గ్రామాలకు, బాసర గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు ఈ అఖండ హరినామ సప్త విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడు చెప్తూ ఈ మన భక్తి మార్గంలో నడిచేందుకు ఇటువంటి దైవ కార్యాలు మరెన్నో చేయాలని ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ముందుకు సాగుతాం. అలాగే ఈ కీర్తన ఉదయం హోమము, మధ్యాహ్నము 2 గంటలకు వైష్ణవి దీది ఆధ్వర్యంలో భాగవత్ ప్రవచనము, రాత్రి భజనలతో వైరవంగా 7 రోజులు మరియు రోజు నిత్య అన్నదానం, ఉదయము సాయంత్రము 3 పూటల భోజనం. అందరి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నందుకు వారందరికీ మా యొక్క ఆలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోపాలకృష్ణ భగవానికి జై.